విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఆశ్చర్యకరమైన అంశాలకు కొదవే లేదు. కొన్ని శాసనాలు చిత్రవిచిత్రమైన విషయాలను చెబుతాయి. అలాంటి ఒక సంగతిని ఈ ధ్వనిముద్రికలో మీకు వినిపిస్తాను. శాలివాహన శకం 1468 అంటే సామాన్య శకం 1547వ సంవత్సరానికి చెందిన ఒక శాసనం వింతైన విషయాన్ని తెలియజేస్తుంది. నేటి బళ్ళారి జిల్లా హొస్పేట్ తాలూకాలోని అనంతాపురం గ్రామంలో గల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఈ కన్నడ శాసనం ఆనాటి సాంఘిక మతపరమైన అంశాలను మనకు తెలియజేస్తుంది. సదాశివరాయలు విజయనగరాన్ని పాలిస్తూ ఉండగా ఆవినమడు అనే గ్రామానికి చెందిన ఒక శిథిలమైన శివాలయాన్ని హరపಣ್ణ అనే వ్యక్తి పునర్నిర్మించాడు. ఇందుకుగాను ఆ గ్రామ అధికారి అనుమతిని, ప్రజల అంగీకారాన్ని తీసుకున్నాడు. గుడి నిర్మాణం పూర్తి కాగానే తిమ్మదాసరి అనే ఒక వ్యక్తి అక్కడకు వచ్చాడు. ఈ మల్లికార్జున స్వామికి మొదటగా ఆలయాన్ని తన తండ్రి అయిన కమ్మార తిమ్మదాసరి కట్టించాడని చెప్పుకొచ్చాడు. ఇది విన్న ఆలయ అధికారి శ్రీనివాసయ్య ఆచారి తిమ్మదాసరి చెప్పిన విషయాలను ఒక ఉత్తరంలో వ్రాసి దానిపై తన అధికారముద్రను వేసి, నువ్వు గ్రామ ప్రజలకు ఈ ఉత్తరాన్ని చూపించి వారి అనుమతిని తీసుకురమ్మని పంపాడు. ఆలయ అధికారి ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకుని తిమ్మదాసరి ప్రజల్ని కలిశాడు. వారితో మాట్లాడిన తర్వాత తిమ్మదాసరి ప్రజల నుండి కొంత డబ్బు తీసుకొని ఈ ఆలయానికి నాకు ఏ సంబంధం లేదని వ్రాసి ఇచ్చాడు. ఇది ఆ శాసనంలో ఉన్నటువంటి అసలు అంశం. ఈ శాసనాన్ని మళ్ళీ చదివాను. ఎందుకంటే ఇందులో ఈనాడు మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అని నాకనిపించింది. ఇది చూడ్డానికి ఒక సాధారణ శాసనంగా అనిపించినా కూడా కొంత లోతుగా విమర్శ చెయ్యాలి అని అనిపించి ఈ శాసనాన్ని మళ్ళీ చదివాను. అప్పుడు నాకు తోచిన కొన్ని వివరాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ఆవినమడు గ్రామంలో పడిపోయిన శివాలయాన్ని హరపಣ್ణ అనే వ్యక్తి మళ్లీ కట్టించాడు. ఆలయం కూలిపోయిన తర్వాత గాని, హరపಣ್ణ కట్టిస్తున్నప్పుడు గాని ఎక్కడా కనిపించని తిమ్మదాసరి అనే వ్యక్తి గుడి నిర్మాణం పూర్తి కాగానే హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవడమే కాక ఈ గుడిని పూర్వం మా నాన్న కట్టించాడు అని చెప్పడం ద్వారా ఈ ఆలయంపై నాకు హక్కు ఉంది అని వాదించాడని మనమనుకోవచ్చు. ఈ వాదనపై ఆలయ అధికారి శ్రీనివాసయ్య తను నిర్ణయం తీసుకోకుండా తిమ్మదాసరి చేస్తున్న దావాపై ఒక నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని ఊరి ప్రజలకు వదిలివేశాడు. ఆ ఊరి ప్రజలకు ఉన్న విషయాన్ని తెలుపుతూ ఉత్తరం వ్రాసి పంపాడు. ప్రజలు తిమ్మదాసరి ఏం మాట్లాడుకున్నారు అన్న పూర్తి వివరాలు శాసనంలో మనకు లభించడం లేదు. కాని కొన్ని వాక్యాల వల్ల ఏం జరిగి ఉండొచ్చు అని కొంత ఊహించవచ్చు. ఈ శాసనంలో నేను కట్టించాలని భావించాను అని తిమ్మదాసరి చెప్పినట్టుగా ఉంది. 21, 22వ లైన్లలో ఆ తిమ్మదాసరి ಒಪ್ಪಿ ಅಧಿಷ್ಠಾನಕ್ಕಾಗಿ ಕಟ್ಟಿದಂದು శివాలయవను నాను కట్టిసబేకు ఎందు అనే ఆ మాటల ద్వారా తిమ్మదాసరి పడిపోయిన ఈ ఆలయాన్ని నేను కట్టించాలని భావించాను అని చెప్పినట్టుగా ఉంది. ఆ తరువాతి వాక్యం కొంత చెరిగిపోయింది కనుక పూర్తి వివరాలు మనకు ఇప్పుడు తెలియడం లేదు. కాని ఒకటి మాత్రం నిజం, కూలిపోయిన ఆలయాన్ని తిమ్మదాసరి కట్టించాలని అనుకున్నాడే కాని ఆ పనిని చెయ్యలేదు. నిజానికి ఆ పని చేసింది హరపಣ್ణ అనే మరో వ్యక్తి. అతను ఈ ఆలయంపై తనకు హక్కు ఉంది అని చెప్పుకున్నాడు అన్న వివరాలు మళ్లీ శాసనంలో లేదు. నేను కట్టించాలని భావించాను అని తిమ్మదాసరి చెప్పిన మాటల తరువాత సమ్మతితో అధిష్ఠానానికి క్రయాన్ని తీసుకుని అని ఉంది. ఈ వాక్యాన్ని 23వ లైన్లో చూడొచ్చు. అక్కడేముంది అంటే, సమ్మతವಾಗಿ ಅಧಿಷ್ಠಾನಕ್ಕೆ ಕ್ರಯವ ತೆಗೆದುಕೊಂಡನು ಮುಂದೆ ಈ ಗುಡಿಗೂ ನಮಗೂ ಸಂಬಂಧವಿಲ್ಲ ಎಂದು కొట్ట శిలాశాసనక్కే అని ఉంది. అంటే
తిమ్మదాసరి ఊరి ప్రజల నుండి కొంత డబ్బును తీసుకున్నాడు అని స్పష్టమవుతోంది. పూర్వం తన తండ్రి ఆలయాన్ని కట్టించినాడని చెప్పినందుకో, లేక ఆలయంపై నాకు హక్కు ఉంది అని వేసిన దావాను వెనక్కి తీసుకోవడానికో ఏదో ఒక కారణానికి ఈ డబ్బును తిమ్మదాసరి తీసుకున్నాడు. ఊరి ప్రజలు అతనికి డబ్బులు ఇచ్చి వదిలించుకున్నారు. ఇది ఆ శాసనం మనకు చెప్పే వింతైన విషయం. ఈ మొత్తం వ్యవహారాన్ని గనక మనం ఈనాటి మన కాలం నాటి దృష్టికోణంతో చూసినట్టయితే మనకు తెలిసే కొన్ని ఆసక్తికరమైన అంశాలేమిటంటే, విజయనగర కాలంలో ఆలయాలు నేరుగా ఊరి ప్రజల చేతుల్లో ఉండేవే కాని ప్రభుత్వ అధీనంలో ఉండేవి కావు. ఆలయం దెబ్బతిన్నా, లేక పూర్తిగా కూలిపోయినా, లేదా భద్రంగా ఉన్నటువంటి ఆలయంలో కొత్త కట్టడాలు కట్టాల్సి ఉన్నా ఆ పనులన్నీ ప్రజలే చేసుకునేవారు, తమ స్వంత డబ్బుతో చేసుకునేవారు. లేదు, కొందరు డబ్బున్నవారు దాతలుగా ముందుకు వచ్చి తమ స్వంత ఖర్చుతో ఆలయాలను పునర్నిర్మించేవాళ్లు, లేదా ఆలయాలను అభివృద్ధి చేసేవారు. అంతేకాని శిథిలమైన ఆలయాలను అలానే వదిలివేసేవారు కాదు. అంతేకాకుండా ఆలయాలకు రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆలయ అధికారులు అనేవాళ్లు ఉండేవాళ్లు. ఈ ప్రస్తుత శాసనంలో శ్రీనివాసయ్య ఆచారి అనే వ్యక్తిని ఆలయ అధికారిగా చరిత్రకారులు గుర్తించారు. కనుక ఆలయ అధికారులు అనేవాళ్లు ఉన్నప్పటికీ వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేవారు కాదు. ఈ తిమ్మదాసరి చేసినటువంటి దావా మొదలైన కీలకమైన అంశాలు, ముఖ్యమైన అంశాలు, లేదా వివాదాస్పదమైన విచారాలు ఉన్నప్పుడు ఆ అంశాలను ఊరి ప్రజల ఉమ్మడి నిర్ణయానికి వదిలేసేవారు. తిమ్మదాసరి వేసుకున్న దావా యొక్క నిజానిజాలను ప్రజలే విచారించి తీర్మానించారు అని ఈ అనంతాపుర శాసనం స్పష్టంగా చెబుతోంది. కనుక విజయనగర సామ్రాజ్యంలో రాచరికం ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది అని తెలుస్తోంది. తమ ఊరి వ్యవహారాలను ప్రజలే సరిదిద్దుకునేవాళ్లు అని కూడా ఈ శాసనం మనకు స్పష్టం చేస్తోంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన శాసనంతో, మరొక ధ్వనిముద్రకతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ రఘుత్తమరావు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.